సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా అధ్యక్షులు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ ఘటన నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చిత్రపటాలను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా నైతిక బాధ్యతను వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, వారి జీవితాలతో చెలగాట మాడకూడదని నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు గజ్వేల్ టౌన్ లో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మేము ర్యాలీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారిని డీటైన్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, అలాగే మా ముఖ్య నాయకులని, కాంగ్రెస్ ముఖ్య నాయకులందరినీ నిన్న డీటైన్ చేయడం జరిగింది. ఎందుకంటే 30 రోజుల క్రితం సోనం వాంగ్చు స్టూడెంట్స్ అక్కడ జంతర్ మంతర్ లో ఒక హంగర్ స్ట్రైక్ ఏర్పాటు చేసి 20 రోజులు కొనసాగించి 20వ రోజు ఆయనని దారుణంగా లిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన హెల్త్ బాలేదు అని ఒక తప్పు సాకు చెప్పారు. అక్కడ ఆల్రెడీ డాక్టర్స్ వస్తున్నారు, పరిశీలిస్తున్నారు రోజు. కానీ ఆయన అక్కడ ఉన్నంత వరకు మంచిగా ఉండే, హాస్పిటల్కి పోయిన తర్వాత ఆయనకి లైఫ్ థ్రెట్ ఉంది అనేసి తీసుకుపోయినాము అని అక్కడి నుంచి ఆయనని తీసేశారు. అక్కడితో ఆగిపోతుంది ఈ ప్రొటెస్ట్. స్టూడెంట్స్ అందరు సైలెంట్ అయిపోతారు. ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో అది అందరు మర్చిపోతారు అనేసి అనుకున్నారు. కానీ ఆయన అక్కడికి వెళ్ళంగానే అక్కడికి వేలాది మంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ తరలి వచ్చి అక్కడ మేము సోనం గారు లేకున్నా గానీ మేము అక్కడ ఉండి మేము ఆ హంగర్ స్ట్రైక్ అయితే కొనసాగిస్తాము అని ప్రతి స్టేట్ నుంచి స్టూడెంట్స్ అక్కడ వెళ్లి హంగర్ స్ట్రైక్ కొనసాగించారు. కానీ ఇది ఇంకా వైరల్ అవుతుంది, ఇంకా మా ప్రభుత్వానికి ఒక థ్రెట్, మా ప్రభుత్వం దిగిపోతుంది కావచ్చు అని మోడీ, అమిత్ షా భయపడి అక్కడ పోలీస్ వాళ్ళతో ఒక దారుణంగా పిల్లల్ని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కొట్టించారు. అక్కడ చాలా మంది పిల్లలు మనకు వీడియోలలో కనిపిస్తున్నారు. వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకైతే మనకు తెలియదు. చాలా మంది పిల్లల్ని తలను పలగొట్టారు. అక్కడనే వీడియోస్లలో ఒక 5-6 అప్పటికప్పుడే వాళ్ళు నువ్వే కోల్పోయారు, చనిపోయారా, ఏమయ్యారు ఏంది తెలియదు. తలలు పలగొట్టుకున్నారు. ఒక 20 ఏళ్ళు, 23, 20 ఏళ్ళు ఉన్న స్టూడెంట్స్ ది అక్కడ తలలు పలగొట్టి ఇది సిచ్యువేషన్. మన దేశం సిచ్యువేషన్ ఇది. ఈ రోజు ఈ ప్రభుత్వం 11 ఏళ్ళు అవుతుంది. 11 ఏళ్లలో ఈ నీట్ పేపర్ లీకేజ్ ఇది కొత్త కాదు. ఇప్పటివరకు ఇట్లాంటి లీకేజ్లు దాదాపు 20 పేపర్ లీకేజ్లు అయినాయి. కానీ ఈసారి మనం కఠినంగా తీసుకొని స్టూడెంట్స్ తరఫున మేము పోరాడతాం. ఏదైతే ఈ స్టూడెంట్స్ కి మాట ఇస్తలేడు, ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన రిజైన్ చేస్తలేడు, ఒకరు వచ్చి రిప్రజెంట్ చేస్తలేరు. మేము ఉన్నాం, మా నుంచి తప్పు జరిగింది, మేము ఇది కాకుండా చూసుకుంటామని అందరు పెద్ద మనుషులున్నా ఒకళ్ళు ముందరికి వచ్చి మాట్లాడలేరు అనేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు డైరెక్ట్ గా మోడీ గారి రెసిడెన్సీకి పోయి అక్కడ వాళ్ళ ఇంటి ముందట కూర్చొని మీరు బయటకు వచ్చి మాకు ఆన్సర్ చేయండి, మా పిల్లలకు ఆన్సర్ కావాలి. ఎందుకంటే రేపు మన భవిష్యత్తు వాళ్ళని మీరు ఇట్లా కొట్టి చంపితే వాళ్ళకి ఇట్లాంటి నీట్ పేపర్ లీకేజ్ ఎగ్జామ్ లీకేజ్ అయితే రేపు వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ మీద ఒక భరోసా ఉండదు. ఎన్ని రాసినా ఏం చేసినా ఇదే కదా అని అందరూ అన్ఎంప్లాయ్మెంట్ కి, మళ్ళా డ్రగ్స్ కి, ఇట్లాంటి దానికి బానిస అవుతారు అని ఆలోచనతోటి మా వాళ్ళ అడిగి వెళ్తే వాళ్ళని కూడా డీటైన్ చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్న మోడీ గారు ఈ రోజు అమిత్ షా ఏదైతే పోలీస్ ని పంపించారో మోడీ గారికి చెప్పకుండానైతే ఈ అమిత్ షా గారు గాని, ధర్మేంద్ర ప్రధాన్ గారు గాని ఇది పనిచేయరు. సో మేము స్ట్రిక్ట్ గా కోరేది ఒకటే, మోడీ గారు, అమిత్ షా గారు, మరి మన ధర్మేంద్ర ప్రధాన్ గారు, వీళ్ళు ముగ్గురు రిజైన్ చేయాలి. ఈ రోజు మేము ఇక్కడ దిష్టి బొమ్మ దగ్గర పెట్టేటప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వచ్చి ఆపారు. కానీ మేము వాళ్ళ మీద ఉన్న కోపం, మా స్టూడెంట్స్ కి వాళ్ళ మీద ఉన్న కోపంతో వాళ్ళ ఫొటోస్ ఏవైతే ధర్మేంద్ర ప్రధాన్ గారి గాని, అమిత్ షా గాని, మన మోడీ గారి గాని 3 ఫోటోలు ఇడ ఈరోజు నడిబొడ్లో తగలబెట్టడం జరిగింది. మేము మీకు వార్నింగ్ ఇస్తున్నాం. మోడీ గారు, మీరేదో అనుకుంటున్నారు, స్టూడెంట్స్ వల్ల గవర్నమెంట్లే కాదు దేశాలు కూడా కూలిపోయినాయి ఉన్నాయి. ఇది ఇప్పటితో ఆగదు, ఇంకా దారుణాలు జరుగుతాయి. దయచేసి ఫస్ట్ ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరికైతే దానికి తెలివి లేదో
ఆయనని ఫస్ట్ గద్దరింపండి. కొంచెం నాలెడ్జ్ ఉన్న ఎవరైనా మీ బీజేపీలు ఉంటే, ఎవరికైతే లేదు అందరూ క్యాస్టులు పట్టుకోను, గుడిలు పట్టుకోను, అది పట్టుకొని ఉంటారు. కానీ ఎవరికైతే తెలుగు వాళ్ళు అయితే లేరు. తెలుగు ఉన్నోడు ఎవరైనా ఉంటే అది ఎడ్యుకేషన్ మినిస్టర్ లాగా కూర్చోబెట్టాడు. ఫస్ట్ థింగ్, మీ గవర్నమెంట్ ఇంకొక 6 నెలలు సంవత్సరంలో కూలిపోతుంది. ఇది ఖచ్చితం. అది కూలిపోయేది స్టూడెంట్స్ వల్లని. జై హింద్, జై కాంగ్రెస్.